వాట్సాప్ ద్వారా శ్రీకాళహస్తిలో మనకి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? సో తెలియకపోతే మీకు చివరి వరకు వీడియో చూడండి, తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అను కబుర్లు. మా తిరుపతి యాత్ర ఎలా జరిగింది ఏంటని లాస్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తిరుపతి వరకు వచ్చిన వాళ్ళు కాళహస్తి కాణిపాకం చూడకుండా వెళ్ళరు కదా, కాబట్టి ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. సో అక్కడ ఎలా అయ్యింది ఏంటి, దర్శనాలు ఏంటి, టైమింగ్స్ ఏంటి, అక్కడ అన్నదానం ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. లో బస్సు ఇప్పుడే దిగాము. సో దిగిన తర్వాత ఇలాగా పక్కన చూడండి ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇది బ్రిడ్జ్, దీనిపై నుంచి వచ్చాం మనము. ఇటు వెళ్ళాలి టెంపుల్కి. ఒక 2 minutes నడిస్తే వెళ్ళిపోవచ్చు. ఆటోస్ అవి అవసరం లేదు. లగేజ్ ఉంటే తప్పదు, పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ లగేజ్ ఉంటే మాత్రం 100 అలా తీసుకుంటారు. చూసారు అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది, అదే అనమాట టెంపుల్ సర్కిల్. సో మనం పెద్ద లాంగ్ కూడా వెళ్ళక్కర్లేదు, కాబట్టి నడిస్తే పర్వాలేదు. లేదు లగేజ్ అది ఉంది, పిల్లలతో ఇబ్బంది అంటే కనుక ఆటోకి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ ఏనుగు, అక్కడేమో శివుడు మెల్లో పాము, దానికి ముందేమో సాలిగూడు. సో శ్రీకాళహస్తి అనమాట. భలే పెట్టారు, బాగా అనిపించింది చూడగానే. అది మెయిన్. టెంపుల్కి రీచ్ అయిపోయాము, కరెక్ట్గా 9కి అంతా వచ్చాము. సో ఇక్కడ మనకి సెల్ ఫోన్ అవి కూడా బయటే ఉంది, లాకర్ 5 రూపీస్. సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ బ్యాగ్ కానీ. సో మనం చెప్పులు బయట వదిలేసి ఇక్కడ లాకర్లో మనం అన్నీ పెట్టుకొని వెళ్ళిపోవాలి. బయటకు వచ్చాక మనము కావాలంటే ఫొటోస్ అవి తీసుకోవచ్చు, కానీ లోపలికి మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్ ఇక్కడ, పంపడానికి లేదు. ఇక్కడ కూడా స్పెషల్ దర్శనాలు అయినా కూడా మనం ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము ఫోన్లో అవి పెట్టేస్తున్నాం. సో ఇంతటితో వీడియో ఆపేస్తున్నాను, తర్వాత కంటిన్యూషన్లో మిగతావన్నీ చెప్తాను అనమాట. సో ఇక్కడ మనం పూజలు చేయించుకోవాలంటే దేనికి ఎంత అనేది ఇక్కడ కౌంటర్లో ఉంది చూడండి. నేను ఫోటో కూడా పెడతాను, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇవంతా కూడా లాకర్స్ అన్నమాట. ఇక్కడే అన్నీ పెట్టేయాలి. ఒకవేళ మనం స్పెషల్ దర్శనానికి వెళ్ళాలంటే 200, 500 కూడా ఉంది. ఆలయం లోపలికైతే మనం మొబైల్ అలౌ చేయరు. ఆలయ దర్శనం అయిపోయింది కాబట్టి గోపురం దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం వచ్చాము. ఇక్కడ రాహుకేతు పూజలు చాలా ప్రసిద్ధి అన్నమాట. ప్రతి ఒక్కరూ తీసుకుంటూ ఉంటారు, చేయించుకుంటారు. అందులో చాలా రకాలు ఉన్నాయి. 700, 500, 1700, 1500, 1700 ఇలాగా స్టేజెస్లో ఉన్నాయి. ఏదైనా సరే సామూహికంగా ఓన్లీ హయ్యెస్ట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఒక్కరిని పెట్టి చేస్తారనమాట. సో అవి ఏరియాస్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇది 750 రూపాయల రాహుకేతు పూజ మండపం. ఎదురుగుండా కనిపించేది 500 రూపాయల రాహుకేతు పూజా మండపం అన్నమాట. ఇది 500 రూపాయల పూజా మండపం అన్నమాట. చూసారు కదా. స్వామివారి దర్శనం అయిపోయింది, ప్రసాదం క్యూలో నిలబడ్డాం ప్రసాదం తీసుకోవడానికి. వేడి ప్రసాదం. ఇదే ప్రధాన ఆలయము. లోపలికి వెళ్ళడానికి ఫోన్ ఎలా లేదు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను మీ అందరికీ. ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఉపాలయాలు అన్నమాట. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి, అన్ని స్వామివారి లింగాలు అనమాట. ఒక్కొక్కరు ప్రతిష్ఠించినవి. ఇంద్రది ప్రతిష్ఠించినవి, మాదన్న, గోపన్న, ఏకలవ్యుడు, అలాగా అందరూ, భక్త కన్నప్ప, ఇలా అందరూ ప్రతిష్ఠించిన ఆలయాలు అయితే చుట్టూ ఉంటాయి. దాని తర్వాత మన రాజగోపురాల నుంచి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది యాగశాల, యాగం జరుగుతుంది చూడండి, అక్కడ హోమం జరుగుతుంది. ఇటు పక్కకి మనకి రూట్స్. ఇది దక్షిణ గోపురం నెంబర్ 4 అనమాట. మేము 2లోంచి ఎంటర్ అయ్యాము, 4 నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. బట్ మేము అటే వెళ్ళాలి మళ్ళీ.
ఇది బయటకు వచ్చిన తర్వాత బయట ఇది అనమాట మెయిన్. ఇక్కడ గోశాల ఇదివరకు లేదు, ఇప్పుడే పెట్టారనమాట గోశాల. మనం అక్కడ డబ్బులు ఇచ్చి అది పెడితే పెట్టచ్చు అనమాట మనం. ఇది కాళహస్తిలో గోశాల రీసెంట్గా పెట్టినట్టున్నారు. ఇంకా కరెక్ట్గా షెడ్ అది వాటికి ఫుడ్ మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా అవ్వలేదు ఇంకా అక్కడక్కడ. సో ఉన్నవి 4-5 ఆవులు ఉన్నాయి, ఒక దూడ ఉంది. వాటికి గడ్డి పెట్టాలన్నా, ఎండుగడ్డి లేదా దానా పెట్టాలన్నా కూడా మనం అక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు, మనం వాటికి పెట్టచ్చు. ఇప్పుడు మన అదృష్టం అని చెప్పాలో మరి ఏంటో తెలియదు కానీ ప్రతి దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా మనకి గోశాల పెట్టడం నాకైతే చాలా బాగా అనిపించింది. వాటి మెయింటెనెన్స్కి కానీ వాళ్ళు తీసుకునే చిన్న చిన్న ₹1, ₹10 అయినా కూడా మనం మనస్ఫూర్తిగా ఇస్తే, ఎలాగో మన ఇంటి దగ్గర మనకి వస్తే పెట్టే అంత టైం ఉండదు కాబట్టి ఇలా ప్రత్యేకంగా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఏదైనా ఇస్తే కొంచెం మంచిది. నాకైతే మంచిగా అనిపించింది బాగా. మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మిగతా విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం, చూస్తూ ఉండండి. శ్రీకాళహస్తిలో షాపింగ్ స్ట్రీట్ అనమాట. చాలా తక్కువ ఉంటాయి, అన్నిట్లోనూ ఒకటే. మనకి నచ్చిన దాంట్లో మనం బేరమాడి కొనుక్కోవడమే అనమాట. ఇంకా బొమ్మలు, ఫొటోస్, గాజులు, పూలదండలు, తాళ్ళు, దేవుడికి సంబంధించిన కుందులు, అవి అంతే. ఎంత అడగండి మామిడికాయ. ఇది రాజగోపురం 4. మనం ఎటు నుంచైనా ఎంట్రీ అవ్వచ్చు. అక్కడ కనిపించేది అన్నదాన సత్రం. మనం ఈ వాట్సాప్లో QR కోడ్ నుంచి కానీ దీని గురించి చేస్తే మనకి డైరెక్ట్గా బుక్ చేసుకొని రావచ్చు అనమాట. ఇక్కడ లేదు కానీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద మార్కెటే ఉంది లోపలికి. వాతావరణం బాగా వేడిగా ఉండడం వల్ల అక్కడ మజ్జిగలు ఇస్తున్నారనమాట వచ్చిన వాళ్ళకి. సో పిల్లలతో ఉన్న వాళ్ళకి, ముసలిగా ఉన్న వాళ్ళకి, సరిగ్గా నిలబడి తీసుకోలేని వాళ్ళకి సైడ్ నుంచి ఇలా ఇస్తున్నారు. సో చిన్నపిల్లలు ఉండడం వల్ల నాకు సైడ్ నుంచి తెచ్చిచ్చారు. సో మా చిన్నమ్మాయి నాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు ఈసారి దర్శనాలకి, యాత్రకి. సో ఇలా తిరుపతిలో కూడా నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇదనమాట మా శ్రీకాళహస్తి జర్నీ. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై బై ఆల్, టేక్ కేర్.